యోహాను 5వ అధ్యాయములో జరుగుతున్న ఒక సంఘటన గురించి, బెతెస్దా అనబడిన ఒక కోనేరు దగ్గర జరిగిన ఇది ఒక సంఘటన. ఆ మండపంలో రోగులు, గ్రుడ్డివారు, కుంటివారు, వ్యాధి గలవారు గుంపులుగా పడి ఉండిరి. ఆ కోనేరు దగ్గర వ్యాధి గల ఉన్న చాలా వ్యక్తులు అక్కడ ఉన్నారంట. అక్కడ 38 ఏండ్ల నుంచి వ్యాధితో బాధపడుతున్న ఒక మనుష్యుడు ఉన్నాడంట. అప్పుడు యేసు వాడు పడి ఉండుట చూచి, వాడప్పటికి బహుకాలము నుండి ఆ స్థితిలో ఉన్నాడని ఎరిగి, స్వస్థత గోరుచున్నావా అని వానిని అడిగాను. యేసయ్య వెళ్ళి ఆయన దగ్గరికి వెళ్ళి, చాలా కాలం నుంచి బాధపడుతున్నావు కదా, నీకు స్వస్థత కావాలా అని అడిగారట. అడగగానే ఆ రోగి ఏం చెప్పారు అంటే, నీళ్లు కదిలింపబడినప్పుడు నన్ను కోనేటిలోకి దించుటకు నాకు ఎవడునూ లేడు కనుక నేను వచ్చినంతలో మరి ఒకడు దిగి ఆ కొలనులో ఉండి మరి ఒకడు నాకంటే ముందుగా దిగి ఆయన దిగుతున్నారు అని చెప్పి ఆయనకి ఉత్తరం ఇచ్చాను. యేసు, నీవు లేచి నీ పరుపెత్తుకొని నడవమని వానితో చెప్పగా, వెంటనే వాడు స్వస్థత నొంది తన పరుపెత్తుకొని నడిచెను. ఆ దినము విశ్రాంతి దినము గనుక యూదులు, ఇది విశ్రాంతి దినము కదా, నీవు నీ పరుపెత్తుకొన తగదే అని స్వస్థత నొందిన వారితో చెప్పిరి. అందుకు వాడు, నన్ను స్వస్థపరిచిన వాడు నా పరుపెత్తుకొని నడవమని నాతో చెప్పెను అని అనేను. వారు, నీ పరుపెత్తుకొని నడవమని నీతో చెప్పిన వారు ఎవరు అని అడిగిరి. ఆయన ఎవరో స్వస్థత నొందిన వారు అతనికి తెలియదట. సో ఆ చోట గుంపు కూడి ఉండెను గనుక యేసు తప్పించుకునేను. ఆ తర్వాత యేసు దేవాలయంలో వానిని చూచి, ఇదిగో స్వస్థత నొందితివి, మరీ ఎక్కువ కీడు నీకు కలుగకుండునట్లు ఇక పాపము చేయుకుము అని చెప్పారట. ఇక్కడ మనం చిన్నగా చూసామంటే ఆయన 38 సంవత్సరాల నుంచి బాధపడుతున్నాడు, చాలా కష్టాల్లో ఉన్నాడు, అక్కడ కోనేరు దగ్గర ఉన్నాడు. అయితే దేవుడు వచ్చి, నీకు స్వస్థత కావాలా అంటే ఆ మనిషి ఏం చెప్పాడట? వెంటనే ఎస్ అని చెప్పాడా? అవునండి అని చెప్పాడా? లేదు. అక్కడ ఏం స్టార్ట్ చేశాడు? వంకలు, ఒక నిందలు స్టార్ట్ చేశాడు. ఏమని? నన్ను తీసుకెళ్ళడానికి ఎవరు లేరు, నన్ను ఎత్తుకోవడానికి ఎవరు లేరు, నాకన్నా ముందు వాళ్ళు వెళ్ళిపోతున్నారు అనే చెప్తున్నారు. కానీ నాకు స్వస్థత కావాలని వెంటనే ఆయన ఒప్పుకోలేదు. చాలాసార్లు మనం కూడా అలాంటి యొక్క రీజనింగ్ ఇచ్చి మనము మన ప్రాబ్లమ్స్ నుంచి తప్పించుకుంటూ ఉంటాం. వీ డోంట్ ట్రై టు ఓవర్కమ్ ఇట్. దేవుడు మన ఎదురుగుండా వచ్చి నీకు స్వస్థత కావాలా అని అడిగినప్పుడు మనం ఏం చెప్తున్నాము? లేనిపోని బాధలన్నీ చెప్తున్నాము. అంతేగాని దేవా అవును నాకు స్వస్థత కావాలి అని వెంటనే ఒప్పుకోవట్లేదు. మనం అది చూడట్లేదు. అరే దేవుడు సొల్యూషన్ నా ఎదురుగుండానే ఉంది, కానీ నేను దేని గురించి ఆలోచిస్తున్నాను? నిందల గురించి ఆలోచిస్తున్నాను. అప్పుడు దేవుడు వెంటనే ఏం చెప్పారు అక్కడ? ఆయన బాధ విని, అయ్యయ్యో ఎంత బాధపడుతున్నావా, అంత బాధపడుతున్నావా అని ఏమీ చెప్పాలా. ఒకే ఒక్క విషయం చెప్పారు. ఏం చెప్పారు అక్కడ? ఏం చెప్పారు? నీవు లేచి నీ పరుపెత్తుకొని నడవమని వానితో చెప్పాను. ఏం చెప్పారు? సింపుల్గా, నీ పరుపెత్తుకొని నువ్వు నడువు. అంతేగాని అయ్యయ్యో ఎంత బాధపడుతున్నావా, అంత బాధపడుతున్నావా అని ఓదార్చడం కానీ ఏమీ చేయాల. నీ పరుపెత్తుకొని నీవు నడుము అని చెప్పారు. అంతే. అక్కడ దేవుడు ఏం చేశారు? నీ యొక్క బ్లేమ్ నుంచి నీ ఫోకస్ తీసుకొచ్చి సొల్యూషన్ వైపు నీ దృష్టిని మళ్లించారు. ఎంతకాలం అవే చెప్తూ ఉంటావు? నేను నీ ఎదురుగుండానే ఉన్నాను, నేను చెప్పింది నువ్వు చేయి, నువ్వు పరుపెత్తుకొని లెగిసి నడువు అని చెప్పారు. మనం చాలాసార్లు, కొన్నిసార్లు మనమని కాదు, కొంతమంది మన జీవితంలో చూస్తూనే ఉంటాము. వారు ఈ బాధలు, ఈ కష్టాలు అన్నీ ఎప్పుడు రెడీగా స్టోరీస్, కథలు వాళ్ళ దగ్గర ఉంచుకుంటూనే ఉంటారు. ఎందుకంటే వారికి అదొకటి ఇష్టం. ఆ బాధలు చెప్పుకుంటూనే జీవితకాలంలో వాళ్ళకి కావాల్సినవి పొందుతూ ఉంటారు. ఎప్పుడు చూసినా నేను ఈ బాధలో ఉన్నాను, నేను ఆ బాధలో ఉన్నాను, నేను చెప్పుకుంటూ జీవితకాలం గడిపేస్తూ ఉంటారు. అలా మనం ఉండాల్సిన అవసరం లేదని దేవుడు చెప్తున్నారు. నీ ఫోకస్ నీ నిందల నుంచి నీ యొక్క సొల్యూషన్ వైపు తీసుకురమ్మని చెప్తున్నారు. నీ యొక్క పరిష్కారం నీ ఎదురుగుండా ఉన్నప్పుడు నిందల గురించి ఎందుకు మాట్లాడుతున్నావు అని అంటారు. లెగిసి నీ పరుపెత్తుకొని ముందుకి నడువు అని చెప్తున్నారు. ఎంతకాలం నువ్వు అక్కడే కూర్చుంటావు? ఎంతకాలం నీ యొక్క కళలపైన, నీ యొక్క ఆశయాలపైన, నీ యొక్క బిజినెస్ ప్రాజెక్ట్స్ పైన, నీ యొక్క బ్రోకన్ రిలేషన్షిప్స్ పైన అక్కడే ఎంతకాలం అని కూర్చుంటావు? ఎంతకాలం అని నువ్వు భార్యలు ఎవరో నాకన్నా ముందు వెళ్ళిపోతున్నారే, నాకన్నా ఎక్కువ సక్సెస్ఫుల్ అయిపోతున్నారు, వాళ్ళు నాకన్నా ముందు వాళ్ళు అన్నిటికీ ముందుకు వెళ్ళిపోతున్నారు, నన్ను ఎవరు తీసుకెళ్ళట్లేదు, నాకు ఎటువంటి ఫైనాన్షియల్ హెల్ప్ లేదు, నాకు ఎటువంటి రిసోర్స్ లేదు, నాకు ఎటువంటి జనాలు లేరని ఎప్పుడూ ఏడుస్తూనే ఉంటావా?
నీ యొక్క పరుపు ఎత్తుకొని నీవు ముందుకి నడుము అని చెప్తున్నారు. స్టాప్ గివింగ్ దోస్ బ్లేమ్స్, స్టాప్ ప్లేయింగ్ దోస్ బ్లేమ్ గేమ్స్. ఇంకా దోస్ బ్లేమ్ గేమ్స్ విల్ నాట్ గెట్ యూ ఎనీవేర్. గాడ్ ఈస్ టెలింగ్ యూ టు గెట్ అప్, పిక్ అప్ యువర్ మ్యాట్ అండ్ మూవ్. అక్కడ మనం చూస్తే ఇంకో విషయం ఏం జరిగింది అంటే, నీవు దేవుని యొక్క ప్రెజెన్స్లో ఉన్నప్పుడు, నువ్వు దేవుని యొక్క సన్నిధిలో ఉన్నప్పుడు నీవుగా ఆ హీలింగ్ దగ్గరికి వెళ్ళి ఆ కోనేరులో మునగక్కర్లేదు. దేవుడే నీ ఎదురుగుండా వచ్చి ఆ హీలింగ్ నీ దగ్గర తీసుకొచ్చారు. God got the opportunities, God got the healing, God got the blessings towards you. All you have to do is to focus on God. Stop focusing on the envy or the jealousy or the sad stories that you're carrying on your shoulder every time. ఇంకా చాలు ఆ బాధలు. అమ్మ నాకు ఈ అప్పులు ఉన్నాయి, అమ్మ నాకు ఆ అప్పులు ఉన్నాయి, నాకు ఈ బాధలు ఉన్నాయి, నాకు కాలు నొప్పి ఉన్నాయి, నాకు నడు నొప్పి ఉన్నాయి. దేవుడు అవన్నీ ఏమీ అవసరం లేదని చెప్తున్నారు. గెట్ అప్, పికప్ యువర్ మ్యాట్ అండ్ మూవ్ అని చెప్తున్నారు. ఇంకో విషయం మీరు ఇక్కడ చూసుంటే, దేవుడు ఆ వ్యక్తికి, ఆ వ్యాధి గల వ్యక్తికి నీ పరుపెత్తుకొని వెళ్ళమని చెప్తున్నారు. ఎందుకు? తిరిగి ఆ ప్రదేశానికి తను రాకూడదు అని. ఎప్పుడైతే దేవుడు మనం ఒక ప్రదేశం నుంచి, ఒక సిచ్యువేషన్ నుంచి, ఒక చెడు మార్గం నుంచి మనల్ని తప్పించి ముందుకు తీసుకెళ్తారో చాలాసార్లు మనం వెనక్కి తిరిగి చూస్తాం. మనం వెనక్కి తిరిగి మళ్ళీ ఆ ప్రదేశానికి వెళ్తామేమో. దేవుడు నీ పరుపెత్తుకొని, అంటే తన సర్వస్వం, తన అక్కడ ఉన్నది 38 ఏళ్ళ నుంచి ఆ పరుపు మీదే ఉన్నాడు. ఆ పరుపెత్తుకొని నువ్వు ముందుకెళ్ళని అంటున్నారు. నువ్వు అక్కడ పరుపు వదిలేసి నువ్వు ముందుకెళ్ళని చెప్పలా. ప్రతి ఒక్కటి వదిలేసి తీసుకుని, కావాల్సింది నీ సర్వస్వం, నీ మనస్సు, నీ హృదయం, నీ ఆలోచనలు అన్నీ తీసుకొని నువ్వు ముందుకు నడువనే చెప్తున్నారు. కానీ అక్కడ నీ పరుపు వదిలేసి నువ్వు వెళ్ళమని చెప్పలేదు. ఇంకో విషయం మీరు గమనించి ఉంటే, దేవుడు ఆ వ్యక్తికి నువ్వు పరుపెత్తుకొని ముందుకు నడువు అని చెప్పిన వెంటనే తను లెగిసి నడిచాడు. మనం ఏం చేస్తాం? ఎవరన్నా వచ్చి మనకేమైనా 2 విషయాలు చెప్పారంటే, మంచి విషయాలు చెప్పారంటే, అక్కడ ఆ ప్లేస్లో మనం ఉండుంటే, మీరు ఎవరు, మీరు ఏ ఊరు నుంచి వచ్చారు, మీ కులం ఏంటి, మీ గతం ఏంటి, మీరు అసలు డాక్టరా, పోనీ మీరు ఎంతమందిని స్వస్థపరిచారు మాకేమైనా చెప్పగలరా, మీకు ఒక ఇన్స్టాగ్రామ్ పేజ్ ఉందా, మీకు ఎంతమంది ఫాలోవర్స్ ఉన్నారు, ఇవన్నీ అడుగుతాం. కానీ ఆ వ్యక్తి అక్కడ ఏం చేశాడు? చెప్పిన వెంటనే పరుపెత్తుకొని ఆయన ముందుకి నడిచాడు. మనకి అంత విధేయత ఉందా? ఇక్కడ మీరు చూస్తే విధేయత మీకు మీ ఆశీర్వాదంకి ద్వారం తెరుస్తుంది. మీరు ఎంత విధేయత చూపిస్తారో దేవుని వాక్యానికి, అంత ఆశీర్వాదం మీరు పొందుతారు. ఆమేన్. ఇక్కడ మీరు చూస్తే ఆ మనిషికి ఉన్న విధేయత, చెప్పిన వెంటనే లెగిసి వెళ్ళిపోయాడు. తను వెళ్ళిపోతుండగా వచ్చారు కొంతమంది. మనం ఎప్పుడైనా సక్సెస్ఫుల్గా మనం ఏమైనా కొంచెం ఆనందపడుతున్నామో, ఓకే నేను ముందడుగు వేస్తున్నాను, 2 అడుగులు ముందేస్తున్నానంటే చుట్టుపక్క వచ్చేస్తారు కొంతమంది. అక్కడ కూడా ఆయన చుట్టూ వారు వచ్చేసారు. ఎవరు? వారు వచ్చి ఆయనకి ఏం చెప్తున్నారు? ఈరోజు విశ్రాంతి దినము, ఈరోజు మీరు ఎక్కడికి వెళ్ళకూడదు, మీరు పరుపెత్తకూడదు అని చెప్పడానికి వచ్చేసారు యూతులు. మనము అలాంటప్పుడు ఆయన ఏం చేశారు? అయ్యయ్యో అవునా, సరే నేను వెనక్కి వెళ్ళిపోతానని వెళ్ళిపోయాడా? ఏం చెప్పాడు? ఒకే విషయం చెప్పాడు. నన్ను స్వస్థపరిచిన వారు నన్ను పరుపెత్తుకొని ముందుకి నడవమని చెప్పారు అని చెప్పి వెళ్ళిపోయాడు. భయపడ్డాడా? బాధపడ్డాడా? అతను చెప్పిన మాటలు విని మళ్ళీ తిరిగి వెళ్ళిపోయాడా? విధేయత. ఎవరొచ్చినా సరే, ఎవరేం చెప్పినా సరే, నీ యొక్క విధేయతను చూపిస్తే ఆశీర్వాదం నీతోనే ఉంటుంది. ఈరోజు నీకు ఆశీర్వాదం కావాలి అంటే దేవుని యొక్క ఒక్క వాక్యం పట్టుకొని ఆ ఒక్క వాక్యం మీద విధేయత చూపించండి. పుస్తకం అంతా చదివేసి అన్నీ ఒకేసారి చేసేయాలంటే ప్రాబబ్లీ అవ్వదేమో, మనకంత శక్తి లేదేమో. ఒక్కటి సెలెక్ట్ చేయండి. ఒక నెలకు ఒకటి సెలెక్ట్ చేయండి. నేను ఈ నెల దేవుడు చెప్పిన ఈ వాక్యంని పట్టుకుంటాను, అదే వాక్యంలో నేను నడుస్తాను, నేను విధేయత చూపిస్తాను, ఆశీర్వాదం పొందుకుంటాను అని చెప్పి మీరు నిర్ణయించుకుంటే దేవుని ఆశీర్వాదం మీ వైపే వస్తుంది. ఇక్కడ కథ అంతంలో చూస్తే, ఆ తరువాత యేసు దేవాలయంలో వానిని చూచి, ఇదిగో స్వస్థత నొందితివి, మరీ ఎక్కువ కీడు నీకు కలుగుకుండానట్లు ఇకను పాపము చేయకుము అని చెప్పారు. అంటే దేవుడు చాలా స్పష్టంగా చెప్తున్నారు, తిరిగి వెళ్ళి నీకు మళ్ళీ ఆ జీవితంలోకి వెళ్ళు. చాలా కష్టపడి నేను నిన్ను ఆ జీవితం నుంచి నేను తీసుకొచ్చేసాను, మళ్ళీ ఆ జీవితం వైపు వెళ్ళొద్దు, మళ్ళీ ఆ జీవితం వైపు తిరిగి చూడొద్దు, అది నీకు అవసరం లేదు. నేను నిన్ను పరుపు, నీ సర్వస్వం, నీ మనస్సు, నీ హృదయం ప్రతి ఒక్కటి తీసుకొని ముందుకు వెళ్ళమని చెప్పాను. నువ్వు మళ్ళీ తిరిగి ఆ ప్రదేశం వైపు తిరగద్దు.
ఆ వ్యాధి గల ప్రదేశం వైపు, అక్కడ ఉన్న జనాల వైపు, అక్కడ ఉన్న ఆలోచనల వైపు, ఆ పరిస్థితి నుంచి నేను నిన్ను ముందుకు తీసుకొచ్చాను, నువ్వు మళ్ళీ తిరిగి అక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు. ఎందుకు అంటే మళ్ళీ అక్కడ వార్నింగ్ కూడా ఇస్తున్నారు, ప్రాబబ్లీ దీనికంటే ఎక్కువ ఘోరమైన స్థితిలోకి నువ్వు వెళ్ళిపోతావేమో, ఇంకా కీడు నీకు జరుగుతుందేమో అని చెప్పి దేవుడు నీకు మళ్ళీ గుర్తు చేస్తున్నారు. ఈ కథలో మనకి తెలియాల్సిన పాయింట్స్ చాలా ఉన్నాయి. ఫస్ట్, స్టాప్ బ్లేమింగ్. నీ యొక్క నిందల నుంచి పరిష్కారం వైపు నీ దృష్టి మళ్లించు. దేవుని చెప్తే వాక్యం వైపు విధేయత చూపించు. దేవుని చెప్పిన వాక్కు వైపు విధేయత చూపించండి. ఆశీర్వాదము మీ వెంటే ఉంటుంది. మీకు కావాల్సిన స్వస్థత, మీకు కావాల్సిన బిజినెస్ ఆపర్చునిటీస్, మీకు కావాల్సిన ప్లాన్స్ ప్రతి ఒక్కటి మీకు దొరుకుతుంది. మూడో విషయం, మనం ఎదుగుతుండగా మన చుట్టూ ఎవరైతే ఉన్నారో వారు మనల్ని వెంటనే కిందకి లాగడానికి, మనల్ని కూర్చోపెట్టేయడానికి ఉంటూనే ఉంటారు. వారికి కూడా మీరు చెప్పాల్సింది ఒకటే, దేవుడు చెప్పారు, నేను ముందుకు వెళ్ళాలన్నారు, నేను ముందుకు వెళ్తున్నాను, నేను తిరిగి ఈ ప్రదేశంకి రాను, ఈ సిచ్యువేషన్లో నేను ఉండను, నేను ముందుకు వెళ్తున్నాను. నాలుగో విషయం, దేవుడు మిమ్మల్ని ఆ ప్రదేశం నుంచి తీసుకెళ్ళిన తర్వాత తిరిగి మళ్ళీ మీరు ఆ వైపు చూడొద్దు. అదే స్నేహితుల నుంచి మిమ్మల్ని తీసుకెళ్ళిపోయినప్పుడు ఆ స్నేహితుల వైపు తిరగద్దు, ఆ చెడు అలవాట్ల వైపు తిరగద్దు, ఆ అక్కర్లేని ప్రదేశాల వైపు నడవద్దు. దేవుడు మీకు చెప్పినవన్నీ గుర్తుంచుకొని మీరు చేస్తే ఆశీర్వాదము మీకే లభిస్తుంది. ఆమెన్, ఆమెన్. మీరు గుర్తుంచుకుంటారా ఈ విషయం? ఒక్కటి పట్టుకొని ఆ విషయం పైన ఈ నెలంతా మీరు మెడిటేట్ చేస్తారా? పిక్ one principle of God and meditate on that and try making it your living. Try to instill it in your living and you will see the change for sure. Amen.